గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉండి మహానుభావులందరికీ, అలాగే సభలో ఉన్న వారందరికీ కూడా నమస్కారం. జూన్ 25 అనగానే మనసులో ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ 1975 జూన్ 25 ఒక చీకటి రోజు. ఆ రోజున ఏ స్వాతంత్ర్యం కోసం, ఏ ప్రజాస్వామ్యం కోసం మన పెద్దలందరూ కూడా పోరాడి ఈ పవిత్రమైన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము. ఆ రాజ్యాంగం హత్య చేయబడిన రోజు, సంవిధాన్ హత్యా దివస్. నేను శ్రీ గోరా గారి కుమారుణ్ణి. మా నాన్నగారు గోపరాజు రామచంద్రరావు గారు, గోరా గారిని పాపులరు. ఆయన స్వాతంత్ర సమర యోధులు, గాంధేయవాది, ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకి వెళ్ళిన వ్యక్తి. అలాగే మా అమ్మగారు సరస్వతి గోరా గారు, మా అన్నయ్య గారు లవణం గారు, మా అక్కయ్య మనోరమ గారు, అలాగే మా మేనత్త గారు రామరాజ్యం గారు, ఇలా అందరూ కూడా 1-2 సార్లు స్వాతంత్ర్యం కోసం ఇప్పుడు జైలుకి వెళ్ళినవారు. జూన్ 25 తారీఖున 1970 ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా రాగానే మా ఫ్యామిలీ, మా నాన్నగారు, అమ్మగారు, మొత్తం అందరూ కూడా ఎంతో బాధపడిపోయారు. ఇందుకోసమా ఇంత త్యాగం చేసింది, ఇందుకోసమా మనం స్వాతంత్రించుకుంది, ఇందుకోసమా మనం రాజ్యాంగాన్ని నిర్మించుకుంది అని తల్లడిల్లిపోయారు. మా నాన్నగారు గోరా గారు అదే ఆవేదనతో 1 నెల రోజుల్లోనే కన్ను మూశారు. 21 మాసాల పాటు ఆ భయంకరమైన రోజులు గడిచాయి. అప్పుడు ఇంతే కాదు, భారతదేశంలో ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన అందరిని అడిగిన ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి కటకటాల వెనకాల పడేశారు. పత్రికల వాళ్ళు ఒక్క విషయం కూడా రాయడానికి వీలు లేదు, ఎడిటోరియల్ రాస్తే రాయడానికి వీలు లేదు, ఏసీ రాయడానికి వీలు లేదు, ఒపీనియన్ చెప్పడానికి లేదు. ఆ రోజు పేపర్లు తీస్తే ఎడిటోరియల్ పేజీ ఖాళీగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు ఒపీనియన్ చెప్పడానికి వీలు లేదు కనుక. అలాగే రేడియోలో కానీ ఇంకో చోట కానీ మాట్లాడడం వీలు లేదు. అలాంటి పరిస్థితి భయంకరమైనది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలన అనేది చివరికి ఒక నియంత పాలన చేతిలోకి వెళ్ళి అందరి నోళ్ళను నొక్కేయడం జరిగింది. ఎంతమందో ఇలాగా లేరు. అక్కడ ఢిల్లీలో అక్కడ అప్పుడు సంజయ్ గాంధీ మురికివాడలో ఉన్న వాళ్ళని చేతులు పట్టుకుని లాక్కొచ్చి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అలాగే ఒక ఢిల్లీలోనే కాదు, భారతదేశం ఎన్నో చోట్ల పిల్లలు పట్టుకుంటారు. దాంట్లో 18 ఏళ్ల పిల్లలు కూడా. చివరికి మన ఆంధ్రదేశంలో కూడా జరిగింది అలాగా. ఇంకా పెళ్లి కాని వాళ్ళు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ భయంకరమైన పరిస్థితి ఇప్పుడు జరిగింది. ఎందుకు? ఏం లేదు, విచక్షణారహితంగా అలా చేయడం జరిగింది. అలాగే ప్రశ్నించిన ప్రతి గొంతుకుని నొక్కేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో చెప్పలేని అరాచకం జరిగితే దాంట్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ చంద్ 1978లో తన నివాసం వెనక ఉన్న నూతిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే ఆయన ఏమాత్రం దాన్ని ఆపలేకపోయాడు. లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ చంద్ ఆయన సూసైడ్ నోట్ రాశాడు. ఏమని రాశాడంటే, అవమానకరమైన జీవితం కంటే మరణమే మేలు, జిల్లత్కి జిందగీ సే మౌత్ బెహతర్ హై అని రాసి, అంటే ఎమర్జెన్సీ ఎంతమందిని కలిచివేసిందో అలాంటి పరిధి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు, పెద్దలందరూ కూడా ఇప్పుడు యువత తెలుసుకోవాలండి ఈ ప్రజాస్వామ్యం గురించి. ఈ ప్రజాస్వామ్యాన్ని మనం ఏమైనా సరే కాపాడుకోవాల్సిందే. ఈ రాజ్యాంగం మనకి రక్ష, ఈ రాజ్యాంగం ప్రకారం మన పాలన జరగాలి. అంచేత అటువంటి దివస్, అంచేత మనం అక్కడ మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు, దానికి ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ అమావాస్య ఏర్పడించడం చాలా గర్వకారణం. అందరికీ నా నమస్కారం. జై హింద్.
నాటి ఎమర్జెన్సీ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించిన సమరం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత మన మధ్యనే ఉన్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త అందరి వారు అయినటువంటి శ్రీ గోళ్ల నారాయణరావు గారు. వారిని వేదిక మీదకు విచ్చేసి ఎమర్జెన్సీ కాలము నాటి పరిస్థితులను వివరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ గోళ్ల నారాయణరావు గారు. అందరికీ నమస్కారం. ముందుగా నేను చంద్రబాబు గారి గురించి చెప్పాలి. చంద్రబాబు గారిని ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు చూస్తున్నా కానీ ఆయన ఎప్పుడూ ఏ విషయం గురించి అయినా కానీ స్పష్టంగా మాట్లాడటం, ఖచ్చితంగా మాట్లాడటం, మహా అయితే గట్టిగా మాట్లాడటం చేశారు. కానీ పరుషంగా మాట్లాడటం నేను ఎప్పుడు వినలేదు. నేను ఆయన్ని సరళ కంఠుడు అని అనుకున్నాను. అయితే ఈ రోజున కొన్ని సంవత్సరాలుగా జరిగిన రకరకాల సంఘటనల మూలంగా కేవలం మనందరి కోసం ఎన్నో రకాల అణిచివేతలు, దౌర్జన్యాలు, ఎన్నో రకమైన బాధలు భరించి ఆయన ఈ రోజున గరళకంఠుడయ్యాడని చెప్పి నేను భావిస్తున్నాను. అయ్యా మీకు జేజేలు. ఈ ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఆర్ఎస్ఎస్, జమాతే ఇస్లాము ఇటువంటి సంస్థల్ని నిషేధించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, జమాతే ఇస్లామే కాక ఆ రోజుల్లో ఉన్న ప్రధాన పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీని కూడా టార్గెట్ చేయటం జరిగింది. వందలు కాదు వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలను కూడా అరెస్టులు చేయటం జరిగింది. ఆ రోజున నాకు అప్పుడప్పుడే మీసాలు వస్తున్న రోజు, కానీ ఆ సందర్భంగా మీసా అంటే ఏంటనేది తెలిసింది నాకు. సత్యకుమార్ గారు, మన భారతదేశ చరిత్రలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కమ్యూనిస్టులు కలిసిన ఒకే ఒక్కసారి, అంటే ఏంటంటే మొత్తం వీళ్ళందరినీ తీసి ఒకేసారి ఒకే జైల్లో పెట్టారు. అదొకటే సందర్భం. ఆ రోజుల్లో రాజనారాయణ గారు దాన్ని ఏమంటారంటే లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్ కాదు, ఫస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్ రాజనారాయణ గారి ద్వారా సాధ్యపడింది. తర్వాత ఆ రోజుల్లో